అది ప్లాన్. హరిత, ఎంత గొప్ప ఐడియా ఇచ్చావో. ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే మనకి ఇదొక్కటే మార్గం. అయితే వెంటనే మనం డూప్లికేట్ నగలు తీసుకుని రావాలి. నీలవేణి, నిమిష వాళ్ళ ప్రీ వెడ్డింగ్ షూట్ ఆపాలనుకున్నావు కదా, చెప్తా. ఇప్పుడు నీకుంటుంది అసలైన సినిమా. డాడీ, వీటన్నిటిలో మీరు సంతకాలు చేసేయండి. అన్నా, ఇటివ్వు, అయ్యగారు వాళ్ళకి నేను ఇస్తాను. సరే, ఈ బ్యాలెన్స్ వరకు పూర్తి చేయి. తారక్ సార్, అయ్యగారు కాఫీ తీసుకోండి. రంజిత్ బాబు, కాఫీ తీసుకోండి. కాఫీయా? ఈ జన్మలో కాఫీ తాగాలంటేనే కొంచెం కంగారుగా ఉంది. అదేంట్రా, కాఫీ చూసి అంత కంగారు పడిపోతున్నావు? ఏం లేదులే మామ్. కాఫీ తీసుకోండి. ఏ మాట కామాట చెప్పుకోవాలమ్మా. నీ చేతి కాఫీ టేస్టు ఇంకెక్కడా దొరకదు. థ్యాంక్స్ అమ్మా. హలో సీఈఓ మేడం, కాఫీలు ఇచ్చి వెళ్ళిపోతే సరిపోతుందా? కాసేపు తమరి సేవలు కూడా కావాలి. మరి రండి ఇటు. అన్నా, డాడీ, ఒకసారి ఇటువంటి నేను చెక్ చేస్తాను. సరే చూడు. ఏం చేయాలి తారక్ సార్? తమరి సంతకాలు కావాలి. నా సంతకాలా? అవును నిలవేణి, ఇంట్లో శుభకార్యం ఉంది కదా, అందుకే వర్కర్స్ అందరికీ బోనస్ ఇస్తే సంతోషంగా వాళ్ళు కూడా మన శుభకార్యంలో పాలు పంచుకుంటారు కదా. అవునయ్య గారు, మన ఇంటి మంచి కోరుకునేవారు కదా, ఖచ్చితంగా వాళ్ళకి బోనస్లు ఇవ్వాలి. వాళ్ళకి చేస్తున్న మంచైనా ఈ ఇంటికి జరగబోయే కీడుని ఆపుతుందేమో, ఆపడానికి ఏదైనా దారి దొరికేలా చేస్తుందేమో. నిలవేణి, అలా నించున్నావేంటి? కూర్చో, రా. ఏంటి అందరూ కట్టకట్టుకుని ఒకేసారి ఎక్కడికో బయలుదేరినట్టున్నారు? ఏం లేదు నాన్న, జ్యువెలరీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయాయంట. వాళ్ళ గోల్డ్ వాళ్ళకి ఇచ్చేసి మన కొత్త నగలు మనం తెచ్చేసుకుందామని వెళ్తున్నాం. అలాగే రిటర్న్ గిఫ్ట్స్ కూడా తీసుకోవాలి. ఇంకా అతిథులకిచ్చే బట్టల షాపింగ్ కూడా చెయ్యాలి. ఇంకా చాలా పనులున్నాయి నాన్న. ఈ ఇంట్లో నా చెల్లెలు పెళ్లి నేను కాకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు? ఈ ఇంటి కోడలని కొందరు తెగ చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటారు, పనులు మాత్రం ఒక్కటి ముట్టుకోరు. కాంచన, పెద్దరికం అంటగట్టుకోవడానికి నువ్వే ప్రతి పని నీ భుజాల మీద వేసుకు తిరగడానికి చూస్తున్నట్టున్నావు. నీకు ఎవరి సాయం కావాలని కోరుకుంటే వాళ్ళని అడిగితే సరిపోతుంది కదా. నువ్వే పిలవకుండా వాళ్ళు చేయటం లేదు వీళ్ళు చేయటం లేదు అని అనుకుంటే ఎలా? అయినా ఈ దొంగ తిరుగుడు మాటలన్నీ ఎందుకు మనకి? అమ్మ నీలవేణి, ఈరోజు నీ సెలక్షనే ముఖ్యం. అతిథులకు ఇచ్చేవన్నీ నీ చేతుల మీదగానే సెలెక్ట్ చేయాలి. నువ్వు కూడా బయలుదేరాలి. అవును నిలవేణి, నువ్వు కూడా వెళ్ళు. ఈ ఇంటి కోడలుగా ఈ పనులన్నింటిలోనూ నువ్వు కూడా పాలు పంచుకోవాలి. వద్దు డాడీ. ఏమైందిరా? నీలవేణిని కంపెనీకి తీసుకువెళ్ళి ఒక సీఈఓగా తన చేత బోనస్ అనౌన్స్మెంట్ చేయించాలి. ఓ అవునా? అలా అయితే ముందు కాంచన వాళ్ళని వెళ్ళనిద్దాం. ఆ తర్వాత నీలవేణి వెళ్ళి జాయిన్ అవుతుంది. అలా అయితే నాకు ఓకే. అలా అయితే ముందు మేము వెళ్తాం నాన్న. నీలవేణి, నీ పని అయిపోగానే వచ్చి జాయిన్ అవ్వు, సరేనా? ఏమండి, పదండి, పద. నీలవేణి, నువ్వు ఇక్కడ సైన్ చేసి. మనం అనుకున్నది అనుకున్నట్టు జరిగితే ఈ ప్లాన్ ఇలాగే పర్ఫెక్ట్ గా ముగించాలి. పదండి. సరే. రే రంజిత్,
నీ వీడియోల కలెక్షన్ చూస్తుంటే మత్తి పోతుందిరా. ఇవి చూస్తూ జీవితాంతం హ్యాపీగా గడిపేయొచ్చు. కానీ ఈ ఆనిముత్యాల్లాంటి వీడియోల్లో ఒక్క నీలవేణి వీడియో మిస్ అయింది. అది కూడా వచ్చి చేరితే ఈ ల్యాప్టాప్ మహా అద్భుతంగా మారిపోతుంది. ఒక వెలకట్టలేని నిధిలా మారిపోతుంది. ఒక అప్రూవ్డ్ ఈమెయిల్ చేయాలని చెప్పాను, చేశారా? అసలు నేను చెప్పిన విషయం ఏమైనా గుర్తుందా మీకు? గుర్తుంది కాదంబరి, కానీ ఈమెయిల్ చేద్దామంటే ల్యాప్టాప్ లేదు. తారక్ ల్యాప్టాప్ ఉంటుంది కదండి,